ఏంటి, ఆ విరాడితో సహా వెళ్ళి సముద్రంలో పడమంటే పడితే అన్నాడు. ఎలాంటి విశ్వాసము. మరి ఇంకొక విశ్వాసము చెప్పండి అందరూ, ఆవగింజంత విశ్వాసం. ఎంతమంది ఆవగింజ చూసారు చేయండి. ఆవగింజ చూడలేదా స్త్రీలు ఎవరు? ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారా ఈసారి ఆదివారంకల్లా? ఎంత విశ్వాసం ఉండాలి చెప్పండి. కుర్చీలో కూర్చున్న వాడు ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత విశ్వాసం. చిన్నపిల్లలతో సహా చెప్పాలి, ఎవరిని అడిగినా చెప్పాలి. చూడండి, వాక్యం చూద్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకరు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకరు. చూడండి, అందరూ చూడాలి. చదవండి ఒకరు. మత్తయి సువార్త 17, 20వ వచనం చదవకపోతే అందుకు ఆయన నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండ వెళ్ళి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత విశ్వాసము? ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. అదే గుర్తుపెట్టుకోవాలి, అదే అంశం. ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులు తీసుకుని గ్రామాన సువార్త ప్రకటిస్తానికి వెళ్తూ ఉన్నాడు. ఆయన పని అది కదా, తండ్రి చిత్తం చేయడం కదా యేసే పని. వెళ్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇలాంటి వెంకటేశ్వర గారు ఆయన పెద్ద ఆయన వచ్చాడు. ప్రభుని బ్రహ్మలాడుతున్నాడు. జాగ్రత్త విన్నమ్మా. ఏంటయ్యా నీ సమస్య అంటే, అయ్యా నాకు ఒకగానొక కుమారుడు, వాడు ఫిట్స్ వచ్చి మూర్ఛలాగా వచ్చేసి దయ్యం పట్టి నీళ్ళలోనూ అగ్గిలోనూ పడిపోతూ ఉంటాడు. ఎక్కడ పడిపోతాడో తెలియదు. ఒక్కగానొక కుమారుడయ్యా అని, మరి మీరు వచ్చి బాగు చేయండి అయ్యా అని ప్రభువుని రిక్వెస్ట్ చేస్తాడు, బతుకులాడతాడు ఒక వ్యక్తి. అప్పుడు ప్రభువుని ఇంకేమన్నాడంటే, అయ్యా నీ శిష్యుల్ని అడిగాను కానీ వాడేమీ బాగు చేయలేదు అంటే, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉంటాను వాడు గద్దించాడు. శిష్యులు గద్దించాడు ప్రభు. గద్దించిన తర్వాత మళ్ళీ ఇది చేయగలని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నాను ప్రభు అన్నాడు. ఇంకేమన్నాడంటే, అపనమ్మకం లేకుండా ఉండేటట్లుగా నాకు సహాయం చేయి ప్రభు అంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మాలి. ఇది జరిగిద్దని నమ్మితే దేవుడికి అంతా కూడా సాధ్యమవుతుంది, అది సులభమైపోతుంది. నువ్వు నమ్మాలి, ప్రభువా నా జీవితం ఇది జరిగిస్తావని నమ్మాలి. నమ్మినప్పుడు కార్యం ప్రభు జరిగిస్తాడు. నమ్మకపోతే ప్రభు ఏమీ చేయలేడు. సో కాబట్టి నమ్ముతున్నాను ప్రభు అంటే సరే వెళ్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు మీ బాబు అంటే, వాడు ఒక దూరం వస్తూ ఉండగానే ప్రభు చూసి, చిన్నవాడు కదా, ప్రభు చూసి పడిపోతాడు. ప్రభు ఏం చేస్తాడు, చిన్నవాడు చేయి పట్టుకొని పైకి లేపగానే స్వస్థత పొంది దిగ్గులు లేచి కూర్చుంటాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే స్వస్థత పొందుకుంటాడు. శిష్యులు అడుగుతారు, ప్రభువా మేమెందుకు బాగు చేయలేకపోయాము, మేమెందుకు స్వస్థత పరచబడలేకపోయాము ఇతన్ని అని అడిగితే ప్రభు అన్నాడు, అప్పుడు ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రార్థన ద్వారా కానీ, దేని ద్వారాగా? ప్రార్థన ద్వారా కానీ నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళమంటే వెళుతున్నది. కాబట్టి మీలో ఏం లేదు? విశ్వాసం అనేది లేదు. ఆ కార్యం జరగలేదు, ఆ పాడు స్వస్థపరచబడలేదు అంటే కారణం ఏంటి? మీకు విశ్వాసము లేదు. విశ్వాసం ఉండాలి. దేవుడికి మనం ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసాన్ని ప్రతిరోజు కూడా మన జీవితానికి అప్లై చేసుకోవాలి. ప్రభువా విశ్వాసాన్ని ఎందుకు మనం ప్రయోగించాలి? పోయినసారి ప్రార్థన గురించి చెప్పాను కదా. ఇప్పుడు విశ్వాసముతో మనం ప్రభుని అడుగుతూ ఉండాలి. ప్రభువా సంఘంలో నేను పోయినసారి ప్రార్థన అంశాలు చెప్పినప్పుడు
మా కుటుంబాలన్నీ రావాలి ప్రభుత్వం ప్రార్థన చేయమని చెప్పాను. గుర్తున్నదే, కుటుంబం అంతా రావాలి, భార్య ఒక్కటే కాదు, బిడ్డలు కూడా, భర్త కూడా, అందరు రావాలి. అలాగే మీరు ప్రార్థన చేయమని పోయినసారి మిమ్మల్ని చెప్పాను. ఏది మనం ప్రార్థన స్థితి తగ్గిపోయారు ఇంకా. అందుకే అయ్యగారు అడుగుతున్నారు ఏమైపోయారు ఈరోజు. సో కాబట్టి కనీసము విశ్వాసం, ఇప్పుడేంటి విశ్వాసం, ఎంత విశ్వాసం, కనీసము ఆవగించినంత విశ్వాసం. సో కాబట్టి శిష్యులు ఏమంటే మీకు ఆవగించినంత విశ్వాసం ఉంటే ఈ బోయపాలు కొండలు ఉన్నాయి కదా, ఆ కొండ అక్కడి నుంచి పోయి ఉన్నోలో పడమంటే జరుగుతుంది. అది మనకి మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదిగో ఇంత పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు కొండ దగ్గర. ఆడుకుంటా ఉంటే మన సైదుబాబాయ్ గారు మనవరాడు అంత పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే ఒక సండే స్కూల్ టీచర్, అమ్మగారు అంట మనకు సండే స్కూల్లో చెప్తున్నది, మీరు విశ్వాసం అడిగితే, విశ్వాసంతో సందేహించకుండా ఏది అడిగినా కూడా దేవుడు ఎంత అసాధ్యమైన కార్యమైనా కూడా సాధ్యమయ్యేటట్టు చేస్తాడు. కాబట్టి మీరు విశ్వాసంతో అడగాలి, మీరు విశ్వాసంతో అడగాలి. అంటే ఆ సండే స్కూల్లో చెప్పే టీచర్ మాటలు ఈ సండే స్కూల్ పిల్లలు నమ్మారు. నమ్మితే మనం పోయిపోవాలంటే కొండ దగ్గర ఈ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే కొండ అడ్డు వచ్చింది. పెద్ద పిల్లలు ఉన్నారు, క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు, రకరకాల ఆటలు ఆడతారు కదా. ఆ సండే స్కూల్ పిల్లలు ఏం చేశారు, దేవుడు ప్రేమించాడు. ప్రభా, మా సండే స్కూల్ టీచర్ చెప్పింది కదా, ఆ విధంగా విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళిపోతానన్నారు. కాబట్టి మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము, ఈ కొండ ఇక్కడ ఉండకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో బుద్ధిమమ్మ లాంటి వాళ్ళు పొలం నుంచి వస్తున్నారు, కొండలకి కూర్చొని మీరే ప్రార్థన చేస్తున్నారు, ఈ కొండ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలా, ఈ స్థలం అంతా మేము ఆడుకోవడానికి కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఈ పిల్లలకు మరీ అంత మూఢనమ్మకం ఏంటి, కొండ ఎక్కడ పోతుంది అసలు, ఈ కొండ ఇక్కడ నుంచి అక్కడికి పోయింది ఎలా పోతుంది? ఆ సండే స్కూల్ టీచర్ ఎవరే కానీ భలే చెప్తుంది కదయ్యా, మరీ అంత అలాంటి మూర్ఖత్వం ఉండకూడదు, అసలు కొండ ఎలా పోతుంది అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. పొలం నుంచి వస్తా చిన్న పిల్లలు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ భూగుడి. వారం తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు ఆ ప్రాంతానికి, రైల్ లైన్ వేస్తున్నారు. రైల్ లైన్ వేస్తుంటే కొండ అటు వచ్చింది. గవర్నమెంట్ కాదు, అసాధ్యమే కాదుగా. వెంటనే ప్రభుత్వం వాళ్ళు ఏం చేసేది, కొండ పగలగొట్టమని ఆర్డర్ వేసేసారు. ఆర్డర్ ఇవ్వగానే మంత్రి గారు ఆ కొండని వారం రోజుల్లో శుభ్రంగా క్లీన్గా చదురుగా చేసినట్లుగా మొత్తం శుభ్రంగా పగలగొట్టేశారట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కొద్ది రోజుల్లోనే ఆ పిల్లలు ఆడుకోవడానికి ఆ స్థలం అంతా కూడా ఒక గార్డెన్ లాగా మారిపోయింది. ఎలాంటి విశ్వాసము చూడండి. కాబట్టి మనకి విశ్వాసం ఉండాలా. ఏముండాలన్నా విశ్వాసము. నువ్వు వస్తున్నావు, నా భర్త ఎందుకు రాడు, నా పిల్లలు ఎందుకు రారు, నా స్నేహితులు ఎందుకు రారు, ఇరుగు పొరుగు వారు ఎందుకు రారు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మళ్ళా ఒకసారి ప్రభువుని శిష్యులు అడిగారు, ప్రభువా మరి మా యొక్క విశ్వాసాన్ని బలపరచు ప్రభు అన్నారు, విశ్వాసాన్ని వృద్ధి చేయమన్నారు. ఎప్పుడు చిన్న విశ్వాసం కదా, ఇంకా విశ్వాసంలో బలపడాలి అంటే అప్పుడు కూడా ప్రభు ఏమనంటే మీకు ఆవగింజంత విశ్వాసం. ఎంత విశ్వాసము? ఆవగింజంత విశ్వాసం అంటే ఈ కంబడి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు వేళ్లతో సహా లేచి పోయి సముద్రం పడమంటే పడుతుంది అన్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన విశ్వాసాన్ని ఎప్పుడన్నా ప్రయోగిస్తున్నామా అంటే నేను ఏదో చెప్తున్నా, మన జీవితంలో నేనేం చెప్తున్నానంటే విశ్వాసాన్ని మన లైఫ్కి, మన జీవితానికి అప్లై చేసుకోవాలి. అప్పుడు దేవుడి కార్యాలు చూస్తాం. సపోజ్ నిన్న ఒక పని నిమిత్తము టౌన్కి వెళ్ళాను. ప్రభా, నాకు కావాల్సిన ప్రతి వస్తువు లభించాలి అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. నాకు ఆ ప్రతి వస్తువు కూడా కొనిసుకొని మళ్ళీ క్షేమం ఇంటికి రాగలిగాను. ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ లేకపోతే మళ్ళీ వేడిగా నీళ్ళు కాస్తూ మళ్ళీ ప్రేయర్కి వెళ్ళాలి. అందుకని పొయ్యి దగ్గర కూర్చుంటే ఒకే అగ్గిపుల్ల ఉన్నది, ఒక్కటన్నది, గాలి వస్తున్నది. ప్రభు యొక్క ఒక్క అగ్గిపుల్లతోనే మంటాలి, విశ్వాసాన్ని బలపరచు
అని ప్రార్థన చేసుకొని వెలిగించాలి. వెలిగించి గాలి వస్తుంది, ఆరిపోతుంది అనుకున్నా, కానీ వెలిగించాడు దేవుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఒక్క అనుకూలతోనే. అంటే మనం లైఫ్లో, నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో విశ్వాసాన్ని మనం ఉపయోగించాలి. ఆయనతో మనకి కనెక్షన్ ఉన్నప్పుడు, ఏసైతే ఆలోచన మనకు ఉన్నప్పుడు, చిన్న ప్రార్థన, ప్రభువా నా బిడ్డ తీసుకుని వెళ్తున్నాను, క్షేమంగా వెళ్ళాలి, ప్రభువా నేను ఈ పని చేయాలనుకుంటున్నా, చక్కగా జరగాలి అని విశ్వాసంతో ప్రతి క్షణము కూర్చొనే కాదు, నుంచొనే కాదు, మాట్లాడుతున్నప్పుడు కూడా విశ్వాసంతో మనం దేవుడికి మొదలుపెట్టే దేవుడి కార్యాలు జరిగిస్తారట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆ చెట్టు ఏంటి, ఆ విరాడతో సహా వెళ్ళి సముద్రంలో పడమంటే పడిద్దన్నాడు. ఎలాంటి విశ్వాసము. మరి ఇంకొక విశ్వాసము,